హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ షాన్వి డైరీస్ అఫీషియల్. ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీని ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మనం ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మట్టి పాత్రను తీసుకున్నాను. టేస్ట్ అది బాగా వస్తుందని నేనైతే దీన్ని తీసుకున్నానండి. మీరు నార్మల్ ప్యాన్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర అనేది కొంచెం దోరగా వేగితే ఈ కర్రీకి చాలా బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఆనియన్స్ని తీసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నిటినీ తీసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలండి. ఒకవేళ మీరు మట్టి పాత్రలో కనుక చేసుకోవాలనుకుంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి. ఎందుకంటే సమ్మర్లో ఈ మట్టి పాత్రలో చేస్తున్నప్పుడు ఆ హీట్కి అలాగే బయట ఉండే హీట్కి ఈ మట్టి పాత్రలు అనేవి పేలిపోయే ఛాన్స్ ఉందండి. దీనిలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గి మంచి గోల్డ్ కలర్లోకి రావాలండి. మీకు కొంచెం స్పైసీ ఫ్లేవర్లో కావాలనుకుంటే మీరు కొంచెం బిర్యానీ స్పైసెస్ అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఈ మిల్ మేకర్స్ని ఇంగ్లీష్లో సోయా చంక్స్ అంటారండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. దీనిలో ఐరన్, కాల్షియం అలాగే ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల హార్ట్కి చాలా మంచిదండి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. అలాగే పిల్లల్లో మజిల్ రిపేర్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ దీనిలోకి ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా వేయించుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనిచ్చి పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం 1 స్పూన్ ధనియాలు అలాగే ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. దీనివల్ల ఈ మీల్ మేకర్ కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మీల్ మేకర్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ కర్రీని రైస్లోకి, రోటీస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి దీన్ని మూత తీసి బాగా కలుపుకోవాలండి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ఈ మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఈ మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి మిల్ మేకర్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాయి కదండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఏ కర్రీకైనా సరే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చితే ఈ కర్రీని గ్రేవీలా చేసుకోవాలంటే కనుక ఈ మీల్ మేకర్స్ అన్నిటినీ కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసి నీళ్ళన్నిటినీ తీసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పలుకులుగా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమాటాలను తీసుకోండి. టమాటాలు కూడా వేసుకున్న తర్వాత అన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటాలని బాగా మగ్గనివ్వాలండి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ధనియాలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనివల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీల్ మేకర్స్ అన్నిటినీ కూడా ఒక 2 అవర్స్ తర్వాత నేను వాష్ చేసి వాటర్ అంతా తీసానండి. చాలా సాఫ్ట్గా అయిపోతాయి, అలాగే ఈజీగా కుక్ అయిపోతాయండి. ఎక్కువ టైం తీసుకోవు. దీన్ని గ్రేవీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడడానికి చాలా పఫీగా సాఫ్ట్గా ఉంటాయండి. ఈజీగా కుక్ అయిపోతాయి. ఇది అడుగు పట్టకుండా కొంచెం బాగా కలుపుకుంటూ ఉండాలండి.
ఒక 2, 3 సార్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలండి. చూడండి, ఇది కొంచెం మగ్గింది. లో ఫ్లేమ్‌లో పెట్టి చేయడం వల్ల కొంచెం ఎక్కువ ప్రాసెస్‌లా అనిపిస్తుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత మీ స్పైస్‌కి తగినట్టుగా కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ధనియాల పొడిని కూడా దీనిలోకి వేసుకోవాలండి. దీనివల్ల మంచి కమ్మదనం అనేది వస్తుందండి. ఇవి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మట్టి పాత్రలో తొందరగా అడుగు పెట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2, 3 సార్లు కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాన్ వెజ్తో పాటుగా అప్పుడప్పుడు ఇలా మీల్ మేకర్తో కూడా రెసిపీస్ చేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా మగ్గించాలండి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. అలాగే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుంటానండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరికొన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.